EP ఇవ్వాలి. ఎస్, బ్రేకింగ్లో చూస్తున్నాం. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరవుతారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, పుతిన్ చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత్లో అడుగుపెట్టారు. డెఫినెట్ గా రమణ, ఇది చాలా కీలకమైనటువంటి పర్యటనగానే మనం చూడవచ్చు. ఎందుకంటే పుతిన్ ఇప్పుడు ఇండియాకు వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన భద్రతా వ్యవహారాలతో పాటు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ జరగబోతున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు అనేవి చాలా కీలకం. సో డెఫినెట్ గా కూడా పుతిన్ రాక అనేది భారతదేశం అదేవిధంగా రష్యా 2 దేశాలు కలిసి ఇక పైన ఫ్యూచర్ లో చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉండబోతున్నాయి. డెఫినెట్ గా భద్రతా దళాలు ఎన్ని సురక్షితమైనటువంటి ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని ఏమంటే గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రము కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో భారత్ అదేవిధంగా రష్యా కూడా కీలకంగా కూడా వ్యవహరించాలని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఆయన ఆపరేషన్ సింధూర్ విషయంలో రష్యా రూపొందించినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ఏదైతుందో ఆ సిస్టమ్ అనేది అత్యంత కీలకమైనది. సో ఈ నేపథ్యంలోనే వీటిలో 5 రెజిమెంట్లను 2018లోనే పెద్ద మొత్తంలోనే డబ్బులకు ఒప్పందంలో భాగంగానే మాస్కో నుండి ఇండియాకు ఆర్డర్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది మేలో భారతదేశానికి S-400 అత్యంత కీలకంగా ఉపయోగపడింది. సో ఈ నేపథ్యంలోనే S-400 గగనతలంలోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువులను చుక్కలు కూడా చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాడులను గుర్తించి ట్రాక్ చేసి పేల్చి వేయడము, ఆ తర్వాత పాక్ చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు తిరిగి కొట్టడం అనేది గమనించాం. సో ఈ నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ బలాన్ని ప్రపంచానికి మన ఇండియా ఇచ్చే సాధ్యమని చెప్పొచ్చు. అయితే యుద్ధ సమయంలో భారత ఆధిపత్యాన్ని పైకి తీసుకోవడం, తక్షణం ఇలాంటి వ్యవస్థలు ఎన్ని ఉన్నా సరే మనం పూర్తిగా కూడా పాకిస్తాన్ చేసినటువంటి దాడులన్నిటి కూడా ఎదుర్కొన్నాం. ఈ నేపథ్యంలోనే రష్యా కూడా మనకు సహకరించడం, సో ఇలా ఒక్కొక్కటి కాదు 2 కాదు అనేక విధానాల్లో కూడా రష్యా మనకు సహకరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఒప్పంద సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. డెఫినెట్ గా కూడా పుతిన్ వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు అన్నింటినీ కూడా 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. రైట్ నౌ అయితే ఆయన సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడా కూడా బయటికి రానివ్వలేదు. పూర్తిగా కూడా అది అత్యంత భద్రతమైనటువంటి విషయాల్లో భాగంగానే దాన్ని గోప్యంగానే పెట్టారని చెప్పొచ్చు. ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా రక్షణ శాఖ అయితే పరిశీలిస్తుందని చెప్పవచ్చు. రైట్ నౌ ఆయన పాల్గొనబోతున్నటువంటి సమావేశాలు ఏవైతున్నాయో ఆ సమావేశాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్జీ కమాండర్లు
ఢిల్లీ పోలీసులంతా కూడా ఆయన ఎక్కడికెక్కడ వెళ్ళేది, ఆయన పాల్గొనేటువంటి ప్రోగ్రాంలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా దగ్గరుండి మరి ఎన్ఎస్జీ అయితే చూసుకుంటుందని చెప్పొచ్చు. అయితే భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడైతే ఈయన వచ్చారో, ఈయన వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈయనకు సంబంధించినటువంటి పూర్తి అన్ని కూడా అంటే భద్రతా వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఆయన పర్యటించేటువంటి వ్యవహారాలు వాటన్నిటిని కూడా ఎన్ఎస్జీ చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కమాండర్లు అయితే అదేవిధంగా ఢిల్లీ పోలీసులు అయితే రంగంలోకి దింపారు రమణ. మీ సత్తా అంతా చూపించండి వాళ్ళ మీరు పెట్టారా ఓకే, చూస్తూ ఉన్నాం. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారైనా ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరవుతారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేస్తాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్ చేయనున్నారు అధికారులు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ రియోలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్స్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ డిసెంబర్ 5న జరిగే చర్చల్లో S-400 మిసైల్ సిస్టమ్స్లో అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. అయితే 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలంటూ భారత్ డిమాండ్ చేస్తోంది. దేశ రాజధాని చుట్టూ భద్రత వలయం ఏర్పాటు చేశారు. వివిఐపి పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరం అంతా హై అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిప్పర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడినటువంటి బహుళస్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు.
ఎస్, చూస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత భద్రత విషయంలో ఎంతో కేర్ తీసుకునేటువంటి భారతదేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఆయన ఆ సొంత విమానం